జనసేన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నిన్నటి జనరల్ బాడీ సమావేశంలో అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ విచారణ స్టార్ట్ అయింది. రైల్వే కోడూరులో ఏర్పాటు చేసిన ఈ విచారణకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వయంగా హాజరయ్యారు. కమిటీ సభ్యులు శివశంకర్, రమాదేవి, వరుణ్ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు, బాధితురాలి స్టేట్మెంట్స్ ను క్రోడీకరిస్తూ ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణకు ఎమ్మెల్యే తన మద్దతుదారులతో కలిసి రాగా ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వ్యక్తిగత ప్రవర్తన వల్ల పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే ఎవరినైనా ఉపేక్షించేది లేదని పవన్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అరవ శ్రీధర్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఎమ్మెల్యే వివరణతో పాటు నియోజకవర్గంలోని కేడర్ అభిప్రాయాలను సైతం కమిటీ పరిగణనలోకి తీసుకోబోతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, అక్కడ అరవ శ్రీధర్ ఇప్పటికే విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది. బయట సిచ్యువేషన్ ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి శివ? సర్దార్ రైల్వే కోడూరు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన గత వారం రోజులుగా ఆయన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్నారు. ఆయన సంబంధించి కూడా అరవ శ్రీధర్పై ఒక రాయంపేట చెందినటువంటి రైల్వే కోడూరు చెందినటువంటి ఒక మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. వాటి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ అంశాలపై కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాటిపై విచారణ కమిటీ ఆదేశించారు. సో ఆ విచారణలో కూడా వాటి సంబంధించి కూడా త్రీమెన్ కమిటీ ద్వారా విచారించాలంటూ కూడా ఇచ్చారు. ఆ త్రీమెన్ కమిటీ కాసేపటి క్రితమే రైల్వే కోర్టు సంబంధించి చేరుకుంది. అయితే ఈ త్రీమెన్ కమిటీ విచారణ కూడా ఆయన చేరుకున్నారు. ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అరవ శ్రీధర్ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే ఈ కమిటీ ముందు అరవ శ్రీధర్ ఏం చెప్పబోతున్నారు అంటే ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే గత వారం రోజులుగా బాధిత మహిళ మొదటి నుంచి కూడా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ టార్గెట్గా ఆరోపణలు చేస్తుంది. వాటి సంబంధించి కూడా వీడియో చాట్లు కావచ్చు, సెల్ఫీ వీడియోలు కావచ్చు, వారిద్దరి మధ్య సంభాషణ అన్నింటినీ కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. వాటి సంబంధించి కూడా గత వారం రోజులుగా జనసేనలో ఆసక్తిగా మారింది, ఉత్కంఠ రేపుతుంది. అయితే నిన్న జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వీటిపై చాలా సీరియస్గా స్పందించారు. ఇలాంటి అంశాలపై ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు, వీటిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే త్రీమెన్ కమిటీని ఆదేశించాం. సో త్రీమెన్ కమిటీ రేపు రైల్వే కోర్టు చెందిన స్థానికంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాటికి విచారణ చేపడుతుంది. సో ఈ విచారణ సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో స్థానిక జనసేన నేతలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, వారందరూ కూడా ఎవరైతే ప్రధానంగా ఉన్నటువంటి కూడా 30 మందితో కూడా ఒక సభ్యులంతా హాజరయ్యారు జనసేన త్రీమెన్ కమిటీ ఉంది. వీటితో పాటు కాసేపటి క్రితమే అరవ శ్రీధర్ కూడా విచారణకు హాజరయ్యారు. అయితే అరవ శ్రీధర్ ఈ విచారణ కమిటీ ముందు ఏం చెప్పబోతున్నది కూడా కాస్త ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇది ఒక జనసేన పార్టీలో ఒక సంచలనంగా మారింది. ఒక సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక సంచలన విషయాలను వెల్లడిస్తూ వచ్చారు. అరవ శ్రీధర్ సంబంధించి కూడా తనతో ఉన్నటువంటి ఆధారాలన్నిటి కూడా ఆమె చూపిస్తూ వచ్చారు. సో వాటికి ఇప్పటి వరకు జనసేన పార్టీ నుంచి వారు ఖండిస్తూ వస్తున్నారు. అయితే వీటన్నింటికి తోడు ఇప్పుడు అరవ శ్రీధర్ కమిటీ ముందు ఏం చెప్పబోతున్నారు, అరవ శ్రీధర్ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, సదరు మహిళ చూపిస్తున్నటువంటి ఆధారాలతో వీటికి సంబంధించి ఉన్న సంబంధాలు ఏంటి, వీటన్నిటి కూడా త్రీమెన్ కమిటీ వీటన్నిటి కూడా పరిశీలిస్తుంది. అయితే తన దగ్గర ఉన్నటువంటి సాంకేతిక ఆధారాల ఆధారంగా వీటన్నిటి కూడా వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు, వాటికి వీడియో చాటింగ్ కావచ్చు, వాటికి స్పష్టంగా కనిపిస్తుంది. వీటితో పాటు అసెంబ్లీలో కూడా సదరు మహిళతో వీడియో చాటింగ్ చేస్తూ అరవ శ్రీధర్ కనిపించారు. సో అది కూడా నిబంధనలకు విరుద్ధం. ఎవరికి కూడా అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీలో ఒక మొబైల్ తీసుకొని తనతో చాటింగ్ చేయడం అవన్నీ కూడా కొంచెం వైరల్గా మారాయి. అయితే ఇవన్నీ కూడా జనసేన పార్టీ డీప్ ఫేక్ వీడియోస్ ఉంటూ కొట్టిపారేస్తున్నప్పటికీ కూడా జనసేన అధినేత సైతం వీటిపై సీరియస్గా స్పందించారు. వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో వీటన్నిటి క్రోడీకరించాలి. వీటన్నిటిపై విచారణ చేపట్టిన తర్వాత వాటన్నింటి సాంకేతిక ఆధారాలు, ఎందుకంటే మహిళపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. సో పోలీసులు కేసు ఒకవైపు విచారణ దాన్ని కొనసాగుతుంటే జనసేన పార్టీ పరంగా ఈ కమిటీని నియమించింది. ఈ కమిటీ పరంగా ఈ కమిటీలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఈ కమిటీలో కమిటీ ముందు అరవ శ్రీధర్ ఎలాంటి నివేదిక ఇవ్వబోతున్నారు, ఎలాంటి తన దగ్గర ఉన్నటువంటి అంశాలు చెప్పబోతున్నారు అనేది కూడా ఇప్పుడు కొంచెం ఆసక్తి రేపుతుంది. అయితే వీటికి సంబంధించి అరవ శ్రీధర్ చెబుతున్న
అరవసీలు చూపిస్తున్నటువంటి అంశాలు వీటన్నిటి కూడా 3 మెన్ కమిటీ వాటన్నిటి క్రోడీకరించి చేస్తున్న మహిళ చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ కూడా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వీటంటి నివేదిస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీటంటి పరిశీలించిన తర్వాత ఎమ్మెల్యే అరవసీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఒకవేళ ఇవన్నీ డీప్ ఫేక్ వేస్తే వాటికి సంబంధించి కూడా కొట్టి పారేస్తారు, లేదంటే నిజంగా అరవసీలు తప్పు చేశాడా, తప్పు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకునేది కూడా ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. సత్తాజ్ ఇక శివ, తనకు సంబంధించి ఎవరైతే అరవ శ్రీధర్ పై కమెంట్స్ చేస్తున్నారో, ఆరోపణలు చేస్తున్నారో, ఆవిడ సైతం ఈ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందనుకోవాలి. ఆవిడ కేవలం పోలీసుల ఎంక్వైరీకి మాత్రమే హాజరవుతా అంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఆవిడ స్టేట్మెంట్స్ తీసుకోకుండా డిసిప్లినరీ కమిటీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనుకోవాలి, ఎలా పారదర్శకంగా ఇటు విచారణ చేస్తుంది అనుకోవాలి? ఇది ఖచ్చితంగా ఇది రాజకీయ కమిటీ, ఎందుకంటే ఒక పార్టీ సంబంధించిన పార్టీ సంస్థాగతం కావచ్చు, లేదా పార్టీలో జరిగిన వివాదంపై ఇది ఒక కమిటీ. ఈ కమిటీ ముందు సదరు మహిళ హాజరవుతారా లేదనేది కూడా దానికి సంబంధం లేదు. ఎందుకంటే మహిళపై ఇప్పటికే కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా తను పోలీసులు విచారిస్తే విచారణకు హాజరవుతానంటూ కూడా గతంలో ఆయన చెప్పారు. సో ఏ వ్యక్తిలో మహిళను పోలీసులు విచారిస్తే తనకు పోలీసు ముందు హాజరై తన దగ్గర ఉన్నట్టు ఆధారాలు చూపిస్తారు, డెఫినెట్గా నా మొబైల్ తీసుకోండి, వీటితో పాటు ఎమ్మెల్యే అరవసీధర్ మొబైల్ తీసుకుని వీటంటే విచారణ చేపట్టండి, నేను విచారణకు దేనికైనా సిద్ధమంటూ కూడా గతంలో చెప్పారు. అయితే ఈ కమిటీకి సంబంధించి కూడా జనసేన పార్టీ తరఫున వీరందరూ మహిళ కూడా హాజరై తన అభిప్రాయం చెప్పవచ్చు అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఈ కమిటీ ముందుకు మహిళ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీ పరంగా జరిగే కమిటీ కావచ్చు, ఇది రాజకీయ పరంగా మాత్రమే ఉంటుంది కాబట్టి వీటన్నింటిపై నిజానిర్ధారాలు ఏంటి అనేది కూడా ఈ రాజకీయ వాళ్ళ పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటారు. సో ఈ నేపథ్యంలో ఈ మహిళ ఈ కమిటీ ముందుకు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు. కేవలం అయితే తను పోలీసులు పిలిస్తే నేను అన్ని అంశాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, వీటన్నిటి కూడా పోలీసులకు వివరిస్తాను, సో పోలీసుల విచారణ ముందు నేను హాజరవుతానంటూ కూడా చెప్తున్నారు. అయితే మహిళ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఎవరైతే ఉన్నారో అరవసీధర్ కావచ్చు, ఈ వ్యవహారం మొత్తం కూడా గత వారం రోజులుగా జనసేన పార్టీ కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు పెను సంచలనంగా మారింది. అయితే ఈ అంశాలపై కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనపై తీవ్ర స్థాయిలో ఆరోపిస్తోంది. సో వైఎస్ఆర్ జనసేన నుంచి కూడా మొదటి నుంచి కూడా ఎలాంటి వ్యవహారం ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి వారిని ఉపేక్షించే పరిస్థితి లేదు, వీటన్నిటి కూడా చర్యలు తీసుకోవాలి. జనసేన ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే జనసేన మాత్రం కేవలం జనసేన అధినేతను పవన్ కళ్యాణ్ వీటితో పాటు జనసేనను కేవలం భ్రష్టు పట్టడానికి డీప్ ఫేక్ వీడియోస్ పెట్టి మాపై ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటి కూడా మా ఎమ్మెల్యే అరవసీధర్ ఎదుర్కొంటారు, విచారణ కమిటీ హాజరై అన్ని అంశాలు వివరిస్తారు. సో కడిగిన ముత్యంలో తను బయటకు వస్తారంటూ కూడా జనసేన చెప్తుంది. అయితే ప్రధానంగా ఈ నివేదికపైనే మొత్తం ఆధారపడి ఉంది. త్రిసభ్య కమిటీ ఎలాంటి అంశాలు వివరిస్తుంది అనేది సేకరించిన తర్వాత జనసేన అధినేత నివేదిక ఇస్తే వాటిపై చర్యల తర్వాత వేచి చూడాలి. సత్తా. Yes, thank you, Shiva.